హలో గైస్, పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్. ఈ సాంగ్ గురించి నాకు మూడు అనిపించింది. ఒకటి, ఈ సాంగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనిపించింది. రెండు, ఈ సాంగ్ ఎలా ఉంది దానిపైన అనాలిసిస్ చేయాలనిపించింది. మూడు, బుచ్బాబ్ సనా, ద డైరెక్టర్ బుచ్బాబ్ సనా చేసిన తెలివైన పని ఒకటి అనిపించింది. ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్. ఈ సాంగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకన్నానంటే, ఇంతవరకు ఆర్ఆర్ తర్వాత ఆచార్య కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఆ రెండు సినిమాలకు సంబంధించి గెస్ట్ రోల్ చేసిన ఆచార్యలోను, లేకపోతే మెయిన్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ లోనో, రామ్ చరణ్ గారి సినిమా సంబంధించి పాటల విషయంలోనో, లేకపోతే సినిమా అప్డేట్ విషయంలోనో, లేకపోతే ఏదన్నా ఆ సినిమా సంబంధించిన కంటెంట్ రావాలంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే జనరల్ ఆడియన్స్ కానీ ఏదో రకంగా ఎదురు చూడాల్సి వచ్చేది. బతిమిలాడినా కూడా కొన్నిసార్లు వచ్చేది కాదు. సో ఈసారి ఈ పెద్ద సినిమాకి వచ్చేసరికి డైరెక్టర్ బుచ్చిబాబు సనా యంగ్ డైరెక్టర్ అవడం వల్ల, లేకపోతే ప్రొడ్యూసర్స్ చాలా ఆ సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉండటం వల్ల ప్రతి అప్డేట్ కూడా చెప్పిన టయానికి ఆన్ టైం రిలీజ్ చేస్తున్నారు. సో నాకు ప్రీవియస్ రామ్ చరణ్ మూవీస్ RRR తర్వాత ఆచార్య గేమ్ చేంజర్ తో పోల్చుకుంటే అప్డేట్స్ విషయంలోనూ, కంటెంట్ చెప్పిన టైం డెలివరీ చేయడం విషయంలోనూ నాకు నిజంగా ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగింది అనిపించింది. ఇంకా సాంగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు రంగస్థలంలోను RRR లోను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో, ఈ సినిమాలో ఈ సాంగ్ లో కూడా నాకు అంతే కాన్ఫిడెంట్ గా అనిపించాడు. చాలా ఈజీగా గ్రేస్ఫుల్ గా స్టెప్లు వేసాడు. అంటే సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయితే గానీ అంత అవుట్పుట్ బాగా రాదు. అసలు ఒక్కొక్క స్టెప్ అయితే బాబోయ్ పిత్రబోయే లెవెల్లో వేసాడు అనిపించింది. చాలా గ్రేస్ఫుల్ గా, చాలా ఈజీగా, చాలా స్వాగ్ గా వేశాడు. సాంగ్ లో రామ్ చరణ్ గారి స్టెప్స్ హైలైట్స్ అనిపించింది. ఇంకా సెకండ్ వచ్చేసరికి ఫ్రేమ్స్, అసలు డిఓపి రత్నవేలు గారి ఫ్రేమ్స్, ఒక్కొక్క ఫ్రేమ్ అయితే ఆ పెద్ద వరల్డ్ ను చూపిస్తున్నట్టు చాలా అందంగా చూపించాడు. చాలా అందంగా. అసలు ఆ సినిమా యొక్క స్కేల్ అనేది ఒక్క సాంగ్ లోనే తెలిసింది అనిపించింది. ఇంకా మూడోది వచ్చేసరికి ఏఆర్ రెహమాన్ గారు, మోహిత్ చౌహాన్, వీళ్ళిద్దరు చాలా బాగా తీసుకెళ్లారు ఆ సాంగ్ ని. స్టార్టింగ్ హమ్మింగ్ కార్డ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ పరంగా ఏఆర్ రెహమాన్ టాప్ నాచ్ చూపిస్తే, మోహిత్ చౌహాన్ తనకున్న వాయిస్ తో చాలా బాగా తీసుకెళ్లాడు. కానీ అక్కడ ప్రాబ్లం అనిపించింది అలా ఏంటంటే, తెలుగు పదాలు స్పష్టంగా పలకడంలో మోహిత్ చౌహాన్ కొంచెం మిస్ అయ్యాడు అనిపించింది. అదొక్కటి తప్పించి సాంగ్ లో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కానీ, మోహిత్ చౌహాన్ ఆ వాకల్స్ కానీ చాలా బాగా అనిపించింది. బట్ 30 years నుంచి ఉన్న ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ గారు 30 years తర్వాత కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడని చెప్పాయి ఈ జనరేషన్ వీడియో డైరెక్టర్స్ కి. సాంగ్ అంత బాగా కంపోజ్ చేశాడు. మోహిత్ చౌహాన్ ఆ సాంగ్ వాకల్స్ లో తెలుగు కొంచెం తప్పు ఆడుతానేమో అనిపించింది, కానీ హిందీలో మట్టికి అరిపించి వదిలిపెట్టాడు. అసలు హిందీలో ఒక్కొక్క లిరిక్ కానీ, లేకపోతే హిందీలో ఒక్కొక్క బీట్ కి సంబంధించి తను వస్తున్న వాకల్స్ కానీ చాలా బాగా చేశాడు మోహిత్ చౌహాన్. ఒక తెలుగులోని డిసప్పాయింట్ చేశాడు అనిపించింది. మలయాళంలోను, కన్నడలోను ఆ లోకల్ సింగర్లతో పాడించడం వల్ల అక్కడ బాగానే అనిపించింది. బట్ తెలుగులో వచ్చేసరికి ఆ తెలుగు పదాలు పలకడంలో కొంచెం ఇబ్బంది పడ్డ అనిపించింది నాకైతే. అదొకటే మైనస్ అనిపించింది. సో మిగతా సాంగ్ మొత్తం పోల్చుకుంటే రామ్ చరణ్ గారు ఒక రకంగా హైలో ఉంటే, ఇంకా జాహ్నవి కపూర్ గారు అసలు తెలుగు సినిమాలో దేవరాలో అంత కనిపించలేదు. కానీ నాకు ఈ ఒక్క సాంగ్ బిట్ లో మన బుచ్చిబాబు తను చూపించిన విధానం, చాలా కోపిష్టి మనిషిలాగా, చాలా ఫియర్లెస్ గా ఉండే ఉమెన్ లాగా తను చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా హాట్ గా ఉంది. కనిపించిన కొంచెం సేపు అయినా సరే ఏదో కొత్తగా చేస్తుంది అన్న ఆలోచన ఖచ్చితంగా వచ్చింది. సో సాంగ్ విషయంలో మన సాంగ్ ఎలా ఉందో చెప్పుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ నేను ఎందుకు అనుకున్నానో చెప్పాను. ఇప్పుడు మూడోది వచ్చేసి డైరెక్టర్ బుచ్చిబాబు సనా, తన తెలివి. ఎంత తెలివి అంటే, ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన దగ్గర నుంచి ఈ సాంగ్ ని డిలే చేసుకుంటూ వచ్చాడు. అయితే దీపావళికి రావాల్సింది, లేకపోతే దసరాకి రావాల్సింది సాంగ్ ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చాడు. అది ఎందుకు తీసుకొస్తున్నాడు? అది రిలీజ్ చేయొచ్చు కదా, అన్ని సినిమాలాగా లిరికల్ సాంగ్ లాగా దీనికి రిలీజ్ చేయొచ్చు కదా నేను అనుకున్నాను. బట్ తను ఎంత తెలివిగా ఆలోచించాడంటే, ఆ సాంగ్ విన్నప్పటి నుంచి తన మైండ్ లో ఉండిపోయిందేమో, లిరికల్ సాంగ్ లాగా కాదు ఒక వీడియో సాంగ్ లాగా వదిలితే అమాంతం హైప్ పెరుగుతుంది అనుకుని అంత కాన్ఫిడెంట్ గా ఉండబట్టి ఎన్నాళ్ళు గ్యాప్ తీసుకొని లిరికల్ సాంగ్ లా కాకుండా ఒక వీడియో సాంగ్ లా రిలీజ్ చేశాడు. అక్కడ డైరెక్టర్ తెలివి నాకు అర్థమైపోయింది. అసలు ఆ లిరికల్ సాంగ్ కాకుండా వీడియో సాంగ్ రిలీజ్ చేయడం వల్ల అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్. అసలు సాంగ్ విషయంలో డిఓపి కానీ, ఆ మోహిత్ చౌహాన్ వాయిస్ కానీ, లేకపోతే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మొత్తం ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్ గారు ఇంకొక ఎత్తు అయితే, ఈ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన తెలివితేటలతో సినిమాని ప్రమోట్ చేశాడు. చూశారు, అస్సలు బుచ్చిబాబు సనా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు తెలిసి నా గెస్ ప్రకారం ఫ్యూచర్ లో తెలుగు టాప్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా బుచ్చిబాబు సనా మిగిలిపోతాడు. సాంగ్ అయితే అదిరిపోయింది. సినిమాకి ఫస్ట్ టీజర్ ఎంత ప్లస్ అయిందో ఈ సాంగ్ కూడా అంతే ప్లస్ అయింది. రేపటి నుంచి ఇన్స్టాగ్రామ్ లోను, సోషల్ మీడియాస్ లోను ఆ చిక్రీ అనే హుక్ స్టెప్ మటుకి చాలా ఫేమస్ అవుతుందని పక్కా అర్థమవుతుంది.